ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ వై నంబూద్రి గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జూలై 17 తొలి ఏకాదశి, చాతుర్మాస దీక్ష ప్రారంభం కూడా ఆ రోజునే. చాలా అంటే ఎంతో విశిష్టత ఉన్నటువంటి రోజు అది. ఏకాదశులు అనగానే ప్రత్యేకం, ఉపవాసాలు ఉంటాం ఖచ్చితంగా, ఆలయ దర్శనానికి వెళ్తాం. తర్వాతి రోజు ఆ దీక్షని విరమించి అప్పుడు ఆహారం తీసుకునే వాళ్ళు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అతి పవిత్రమైన రోజు అని చెప్తారు ఏకాదశిని. మరి తొలి ఏకాదశి విశిష్టత ఏంటండి అసలు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే సుమన్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకందరూ కూడా హృదయపూర్వక వందనం. తొలి ఏకాదశి రోజున కూడా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఈ యొక్క తొలి ఏకాదశి గురించి మనం మాట్లాడుకుందాం. మనకి ఆషాఢ మాసంలో దక్షిణాయనం శుక్లపక్షంలో వచ్చేవంటి తొలి ఏకాదశి తిథి ఇది. ఈ తొలి ఏకాదశి తిథి రోజున ఈ రోజున చాలా అనంతమైన వంటి ఒకటి దేవతలు, మునువులు, అందరూ కూడా కిన్నెరులు, గాంధర్వులు, యక్షిణులు వీళ్ళందరూ కూడా వెళ్ళేసి వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని పవలింపు సేవలో ఉంటారు. అంటే ఈ యొక్క సాయంత్రం ప్రదోష కాలం వేళల్లో ఆయన పడుకుంటారు. ఇంకా ఈ 6 మాసం పాటు కూడాను ఏంటంటే ఆయన పడుకుంటారు. ఎప్పుడైతే కూడాను జనవరి మాసంలో వచ్చేవంటి ముక్కోటి ఏకాదశి నాడున లెగుస్తారు. సో ఈ 6 నెలల పాటు కూడాను ఏంటి అంటే, ఎందుకంటే గత ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వరకు వచ్చేవంటి పండుగల్లో ఉగాది పండుగలు ఉంటాయి, ఇంకా చిన్న ఏదో 2-3 పండుగలు ఉంటాయి. ఈ తర్వాత ఎక్కువ పండుగలు ఏమి ఉండవు. కాబట్టి అది మహావిష్ణు మొత్తం కూడా చూసుకొని ఉంటారట. ఈ 6 నెలల పాటు కూడాను ఏకాంత సేవలో ఉంటారు, స్వామివారి పవలింపు సేవలు ఉంటారు. కాబట్టి తొలి ఏకాదశి నాడు శ్రీరంగంలో కావచ్చు, ఇంకా ఇతర మన వాళ్ళందరూ కూడా ఒక పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా కఠోరమైన వంటి వ్రతముతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా చాలా వరకు సత్యనారాయణ వ్రతము, మరి అనేక రకమైన వంటి పూజలు చేసుకోవడానికి ఉంటుంది. ఈ దక్షిణాయనములో వచ్చేవంటి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో ఈ యొక్క యోగులు, సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అనేక మంది వారికి ఈ తొలి ఏకాదశి నుంచి వీళ్ళకి చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. ఈ వీళ్ళంతా ఏంటంటే మఠాలన్నీ కూడా వదిలిపెట్టి వేరే మఠంకు, వేరే ఒక ఆలయానికి వెళ్ళి 3 నెలల పాటుగా నివసించాలి. సో ఉదాహరణకి మనం హైదరాబాద్లో ఈ మఠం ఉందనుకోండి, ఈ చాతుర్మాసంలో ఉన్నవంటి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాన పీఠాధిపతిని పెట్టేసి వీళ్ళు కదిలి కాశీకి వెళ్ళిపోతారు. ఈ 3 నెలల పాటు కూడా కాశీ, లేదంటే రామేశ్వరం, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రం అక్కడ అన్ని ఏర్పరచుకుని అక్కడ మూలమంత్రం జపించి లోక కళ్యాణార్థం కోసం వీళ్ళంతా కూడా సాధన చేస్తారు. మహిళలు వచ్చేసి మనకు చక్కగా వీళ్ళంతా కూడా ఏంటంటే ఏకాదశి రోజున స్వామివారి విష్ణు సహస్రనామం చేసుకొని స్వామికి దివ్యమైనటువంటి అలంకారం చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచరణలో కూడా స్వామివారికి సంపూర్ణమైనటువంటి చందన కాపు చేస్తారు. ఈరోజు చందన కాపు అంటే ఏంటంటే అది ఒక అద్భుతమైనటువంటి వృక్షద్వార, అంటే ఎర్రప్పు చందనం కాదు, ఇటు తెల్ల చందనం కాదు, ఒక రకమైనటువంటి సుగంధ పరిమళంతో స్వామి కోసమే పుట్టింది ఆ వృక్షం. అప్పుడినే ఆ వృక్షం ఉంటుంది. అది అరగదీస్తుంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఎకరం వరకు కూడా పరిమళం పరిమళం వస్తుంది. ఆ లేపముతోని ఆ రోజు స్వామివారికి మొత్తము కూడా ఉదయం 3ంటికి సుప్రభాత సేవలో చక్కగా అలంకారం చేసి ముద్దగా పెట్టి స్వామివారికి 108 కొళాలతోని స్నానం చేస్తారు. 108 కొళాల నుంచి ఎక్కడ అంటే స్వామివారి పక్కనే మీకు కుడి వైపున బావి ఉంటుంది. ఏమా అంతరాలయంలో లోపల బంగారు వాకిలి లోపల తర్వాత మీకు కనపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి 108 వెండి కానీ బంగారపు కానీ బిందెలో తీసుకొచ్చి స్వామివారికి చక్కగా అభిషేకం చేస్తారు ఆ రోజు. అంటే ఇది తొలి ఏకాదశి లాంటి చేసేవంటి ప్రక్రియ. దాంట్లో చివరి దాంట్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తారు. అత్తరు, పన్నీరు, మరియు జావాదు, పచ్చకర్పూరము, కస్తూరి అనేక రకమైనటువంటి
సుగంధ పరిమళాన్ని వేసి చక్కగా స్వామి శిరస్సు నుంచి వేస్తుంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకంతా పిచ్చిలేసిపోతుంది. అంతే. గోవింద 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 గోవిందనామ సంకీర్తనం అవుతుంటుంది నిరంతరం. ఆ స్వామి వారు ఇన్ని 6 నెలల పాటు కూడాను ఆయన శ్రమ పడిందంతా కూడాను తనకి సుఖమైన వంటి ఒక నిద్ర ఇవ్వడం కోసం చేస్తుంటారు. శ్రీరంగంలో వేరే రకంగా చేస్తారు. ఈ ఒక 6 నెలల పాటు కూడాను స్వామివారి పాదాలకి ఆయన తిరుగుతూ ఉంటాడు, అన్ని దేశ సంచారం చేస్తాడు కాబట్టి ఆయన పాదాలకు నొప్పి వస్తుందని చెప్పేసి స్వామివారికి ఆవు నెయ్యిను పాదాలకు పూస్తూ ఉంటారు ఈ 6 నెలల పాటు కూడా. అది చూడవలసిన వంటి ఇది. ఏ భక్తుడైనా కూడా మనం వెళ్ళి ఆ స్వామివారికి చూడొచ్చండి. చక్కగా మీరు వెళ్ళి ఇప్పుడు వచ్చే వంటి రోజుల్లో వెళ్ళి చూడండి. చక్కగా స్వామికి బ్రహ్మాండ అంటే సేమ్ డైలీ యథావిధిగా పూజలు అవుతుంటాయి. కాకపోతే అన్ని స్వామికి పాదాలకి మాత్రం వెన్నె పూస్తుంటారు, నెయ్యి పూస్తుంటారు. ఆయన పాదాలకి ఎటువంటి కూడా 6 నెలల పాటు కూడా ఇది కాకూడదు అనేసి ఒక విశేషమైన ఒక చేస్తుంటారు. మరి అదే విధానంగా మనకి చూసుకుంటే అయితే మాత్రాన కింద ఉన్నవంటి తిరుమలలో గోవిందరాజు పెరుమాళ్ పడుకుని ఉంటారు. అక్కడ స్వామివారికి వేరే రకమైనటువంటి ఒక ఆచారం అంటే తులసి దళాలతో కప్పి పెడతారు. ఏకాదశి రోజున అన్ని ద్రవ్యాలు అష్టద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేసి తులసి ద్రవ్యాలు అంటే ఈ తులసి ద్రవ్యాలు అంటే ఏ ద్రవ్యాలు దీంట్లో వచ్చేసి మనకు కృష్ణ తులసి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. నల్లగా ఉంటుంది, ఆ ఘాటుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ శరీరం అన్నది ఆ వేసి అట్లాగా ఆ రోజు నైట్ గదులు వేసేస్తారు. తెల్లారుజాము లోపలికి కొద్దిగా నల్లగా మారిపోతుంది శరీరం. అంటే ఆయన స్వామివారు పడుకొని ఉంటారు. అప్పుడు ఆ తులసిని అంతా కూడా ఉదయం సుప్రభాత సేవకి గోవిందరాజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్తుంటారు కదమ్మా, అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం ఆ తులసి ఇస్తారు. దాన్ని ఏం చేస్తారంటే చక్కగా మనం పసుపు గుడ్లో కానీ ఎరుపు గుడ్లో కానీ చక్కగా కట్టి మీ గదిలో కానీ మీ బీరువా గదిలో కానీ పెట్టుకున్నారైతే సంపద లక్ష్మి తాండమాడుతూ ఉంటుంది. అటువంటి మహోత్కరమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశిలో చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది వాయినాలు ఇచ్చుకుంటారు, కొంతమంది పూజలు చేస్తారు. ఏకాదశి వ్రతాలను కొంతమంది ఆచరిస్తారు. ఆ రోజున చేసుకోవచ్చా, ప్రారంభించుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ ఆచారం బట్టి వాళ్ళ ఇంటి కుల వంశ పారంపర్యం బట్టి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. అసలు ఆ రోజున మామూలుగా అందరూ పాటించవలసిన నియమం అంటే ఏమైనా ఉందండి? నియమాలు అంటే ఎక్కువ శాతము ఎల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ అవి తినకూడదు ఏకాదశి రోజున. ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే నిన్న వాడుకున్న వంటి పెరుగుని ఈ రోజు వాడకూడదు అంటారు. అంటే మామూలుగా మనం వాడుతుంటాం, కానీ ఏకాదశి రోజున మాత్రం మనం ఆ పెరుగుని వాడకూడదు, ఆ రోజుదే వాడుకోవాలి అప్పుడినే చెప్తుంటారు. పాలైనా కూడా నిన్నది ఈ రోజుదే వాడుకోవాలి అప్పుడిని. వ్రతం ఆచరించే సమయంలో చాలా కఠినంగా ఉండాలి. అంటే పరుపు మీద పడుకోవడం కానీ కుర్చీలో కూర్చోవడం కానీ, అంటే ఇప్పుడు వయసు మీద దాటిన వాళ్ళకి చెప్పలేము, కానీ కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ నడిళ్ళు ఉన్నవాళ్ళు కానీ పరుపు మీద పడుకోకూడదు. ఆ రోజున నేల మీద పడుకోవాలి, చాప వేసి పడుకోవాలి అనేసి ఒక సిద్ధాంతం ఉంది. ఇంట్లో ఆ రోజున మీ ఇంట్లో శాలిగ్రామం ఉందనుకోండి, అంటే గండకి నది నుంచి తీసుకొచ్చినటువంటి విష్ణు శాలిగ్రామాలు కావచ్చు, మరి శివ శాలిగ్రామాలు కావచ్చు, ఏదైనా కూడా ఈ తొలి ఏకాదశి రోజున పంచద్రవ్యాలతోని అష్టద్రవ్యాలతోని తర్వాత అష్టమూలికలతోని చక్కగా ఆ ఒక శాలిగ్రామాలకి మీరు పూజించి, మరియు అదే విధానంగా కస్తూరి గంధం కూడా కలుపుకున్నటువంటి పదార్థాలతో ఆ ఒక సుగంధ లేప్యాన్ని మీరు ఆ శాలిగ్రామానికి పెట్టేసి చక్కగా సుదర్శన హోమ మంత్రము కానీ, సుదర్శన సహస్రనామం కానీ, సుదర్శన హోమాలు కానీ, లేదంటే విష్ణు పారాయణం కానీ అవన్నీ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు లలిత పారాయణం కానీ, దేవి ఖడ్గమాల కానీ, ఏమా అమ్మవారి సౌందర్య లహరి కానీ చక్కగా ఆ రోజు అన్ని కూడా రెండుగా సమానం చేసుకోండి. చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఉపవాసం ఉంటే మంచిదండి. ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఆ రోజు ఉపవాసం అంటే ఏంటంటే మనము ఆ స్వామి పైన భక్తితోనే పరిపూర్ణంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ రోజులు అంతా కూడా డయాబెటిక్, బీపీ వన్స్ వచ్చాయి కాబట్టి ఉపవాసం వాళ్ళు ఉండకపోయినా వాళ్ళకి ఏం పాపం ఉండదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలండి ఆ రోజు? ఇప్పుడు దాదాపు ఏంటంటే పొయ్యి మీద ఉడకబెట్టిన వంటివి కాకుండా పదార్థాలు వేరే ఏదైనా తీసుకోవచ్చు. ఉడకబెట్టిన వంటివి ఏది తీసుకున్నా అది అగ్నికి హావుతి అయిన వంటి
ఉడికిచ్చిన వంటిది ఏదే కూడా తీసుకోకూడదు ఉపవాసానికి. కొంతమంది ఏం చేస్తారంటే అటుకులు తింటారు, కొంతమంది ఏంటంటే పండ్లు తింటారు, కొంతమంది ఇంకా వేరే వేరే పదార్థాలు తింటుంటారు. డ్రై ఫ్రూట్స్ తినవచ్చు, ఇవి తినవచ్చు. ఎందుకంటే ఒకవేళ షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళకి హ్యూమిడిటీస్ తక్కువ అవుతాయి, వాళ్ళకి చక్కెర వస్తుంది కాబట్టి ఇలాగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వేరేది ఏంటంటే పాల్లో కొంతమంది మన దానిమ్మను కూడా పెట్టేసుకుంటారు. అంటే పచ్చి పాలే తీసుకోవాలి, ఉడకబెట్టిన కాకుండా. ఇప్పుడు ఇవాళ రేపు మనకి కంటైనర్స్ లో ఉంటుంది కదమ్మా, ఆ మిల్క్ షేక్ లాంటివి మీకు ఉంటుంది, అది తీసుకొని ఆవు పాలు కానీ చక్కగా దాంట్లో దానిమ్మ మిక్స్ చేసుకుని హ్యూమిడిటీ బాగా పెరుగుతుంది. చక్కగా మీరు పూజలు పాల్గొనడానికి కూడా శక్తి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్స్. ఇప్పుడు మీరు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, నీళ్లు కూడా తాగే అవసరం లేదు. రాత్రికి సూర్యాస్తమయం తర్వాత స్వామికి నివేదన పొంగలు పెట్టి చక్కగా వడపప్పు పానకం పెట్టి మేము మంచి గారెలు చేసి చక్కగా పాయసం చేసి మహావిష్ణుడికి సంబంధించి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏంటంటే చక్కెర పొంగళ్ళు వడ. ఆ చుట్టూరు నూనె చక్కెర గెలి అట్టిపండు అని మీకు దొరుకుతూ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దాన్ని ముక్కలుగా పెట్టి స్వామివారికి పెడితే ఆయనే తినేసిపోయినట్టుగా దాంట్లో నిండుగా నెయ్యి పోయాలి. ఆ చిన్ని కృష్ణ వచ్చేసేసి ఆ ముద్దను అంతా కూడా తినేసినట్టుగా కనపడుతుంటుంది. అంత అద్భుతమైన చేసుకోవచ్చు, అంటే నివేదన చేయాలి. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.